హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య వ్లాగ్స్. సో నాది శారీస్ కలెక్షన్ చూపించేసాను కదా, పట్టు శారీస్ కలెక్షన్. సో నా మగ్గం బ్లౌజ్ కలెక్షన్ చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఇవన్నీ నా బ్లౌజులు. ఆబ్వియస్లీ శారీస్ తక్కువనే కాబట్టి బ్లౌజులు కూడా తక్కువనే ఉంటాయి, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ బట్ డిజైన్స్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్సే ఉంటాయి. అండ్ కొన్ని ఏంటంటే శారీస్ పైకి ఆ, అంటే వేరే శారీ పైకి కూడా అడ్జస్ట్ చేసుకునే బ్లౌజెస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్కటి చూపిస్తాను. అన్నీ ఇవన్నీ మగ్గం బ్లౌజెసే. కొన్ని సింపుల్ ఉన్నాయి, కొన్ని హెవీ ఉన్నాయి అన్నమాట. ఆల్మోస్ట్ నాకు హెవీ వర్కే నచ్చుతాయి, అందుకే హెవీవే ఎక్కువ చేయించుకుంటాను అనమాట. ఇది నా మ్యారేజ్ శారీ పైన బ్లౌజ్ అనమాట. బార్డర్ మెరూన్ది ఉండే కదా, సో మెరూన్లా ఇలా వేయించుకున్నాను. వర్క్ మాత్రం ఫుల్ ఈ గోల్డ్ పైన గోల్డ్ కలర్ తోటి వేయించుకున్నాను. ఇవన్నీ డిజైన్స్ నేను ప్రింట్రెస్ట్ యాప్లోనే చూసి చేయించుకున్నాం అనమాట. ఇది బ్యాక్ నెక్కి ఏమో ఇలా వర్క్ వచ్చింది. మొత్తము ఇవి పూసలు, వైట్ పూసలతోటి థ్రెడ్ వర్క్ అండ్ స్టోన్స్ తోటి ఇలా సింపుల్గా కాకుండా నీట్గా ఎవ్రీథింగ్ నిండుగా వేయించుకున్నాను మ్యారేజ్ కోసమని. చాలా బాగుండే. బట్ ఫైనల్లీ ఏంటంటే ఆ రోజు పూలదండలు అవన్నీ ఉంటాయి కదా, దానివల్ల కొద్దిగా డిస్టర్బ్ అయిందనమాట. ఇవన్నీ ఇలా థ్రెడ్స్ వచ్చేసినాయి. ఇంకా ఎక్కువ వాడంలే కాబట్టి సో లైట్ తీసుకొని అలానే పక్కకి నీట్గా న్యూస్ పేపర్ ఉంటుంది కదా, న్యూస్ పేపర్లో ఒక్కొక్క బ్లౌజ్ ఫోల్డ్ చేసి పెడతానమాట. సో దట్ ఇవి స్టోన్స్ షేడ్ కాకుండా కూడా ఉంటాయి, అందుకే నేను న్యూస్ పేపర్లో ఫోల్డ్ చేసి పెట్టుకుంటుంటిని. ఇలా ఏమో కింద ఇవి వేసుకున్నాను హ్యాంగింగ్స్. ఇలా ఇవి సపరేట్ తీసుకున్నాను. లైక్ మగ్గం వేసిన వాళ్ళు అండ్ హ్యాంగింగ్స్ కూడా మగ్గంవి కూడా ట్రై చేస్తున్నారు, కానీ ఇక నాకు అంత నచ్చలేదు. సో అంత ఇంట్రెస్ట్ చూపించలేదు నేను దానికి. సో ఇది మాత్రం నా మ్యారేజ్ బ్లౌజ్. నెక్స్ట్ ఇది నా రిసెప్షన్ బ్లౌజ్ పైన బ్లౌజ్ శారీ పైది. సో ఈ బ్లౌజ్ మాత్రం నాకు అట్లీస్ట్ 3-4 శారీస్ పైకన్నా మ్యాచ్ చేసేసుకుంటాను నేను మాత్రము. నార్మల్ శారీస్ పైకైనా సూపర్గా మ్యాచ్ అవుతుంది. అండ్ ఇది వర్క్ మాత్రం ఫుల్ బ్యాక్ సైడ్ మొత్తం టోటల్లీ ఫుల్ వచ్చి హ్యాండ్స్కి ఏమో ఇలా వచ్చిందనమాట. ఇది బార్డర్ పైన. సో మా వదిన వాళ్ళు ఏం చేశారంటే శారీస్కి, మా పట్టు శారీస్కి వాళ్ళు క్లాత్ బ్లౌజ్ పీస్ ఇస్తారు కదా, బ్లౌజ్ ఇస్తారు కదా, అది కాకుండా సపరేట్ క్లాత్ తీసుకొని కుట్టించారు. అండ్ నా శారీలో ఉన్న బార్డర్ మాత్రం ఇక్కడ యాడ్ చేయించారనమాట, అలా స్టిచ్చింగ్ చేయించారు. అండ్ వాళ్ళు ఆల్మోస్ట్ అలానే స్టిచ్చింగ్ చేయించుకుంటారు. సో ఏంటంటే శారీ పైన బ్లౌజ్ ఇస్తారు కదా, అది మగ్గం అలా వేస్తే బ్లౌజ్ మొత్తము ఖరాబ్ అవుతుందంట. సో అందుకే మనం పట్టుది హాఫ్ పట్టు అని క్లాత్ దొరుకుతుంది కదా, అవి తీసుకొని స్టిచ్చింగ్ చేయిస్తే చాలా పర్ఫెక్ట్ సెట్ అవుతుందంట మగ్గము, అందుకే అలా తీసుకుంటారనమాట. సో ఈ హ్యాండ్స్కి ఏంటంటే ఇలా గ్రీన్ కలర్, యాక్చువల్లీ నా పట్టు శారీలో గ్రీన్ అన్ని కలర్స్లో ఉన్నాయి కదా, సో ఇలా గ్రీన్ వైట్ ఇవన్నీ గోల్డెన్ ఇలా యాడ్ చేయించదనమాట. అండ్ దీనికేమో హ్యాంగింగ్స్ ఇలా సింపుల్ వేయించుకున్నాం చిన్నగా పింక్ కలర్లో. సో ఇది నా రిసెప్షన్ శారీ పైది. ఇది బ్యాక్ సైడ్ నెక్ మాత్రం టోటలీ ఫుల్ హెవీ వర్క్ ఉంది. ఇది చెప్పాను కదా బెనారస్ శారీ చూపించాను కదా, దానిపైకి చిన్న డిన్నర్ శారీ పైకి అనమాట. సో దీనికి ఏంటి స్లీవ్స్కి ఇలా ఎడ్జ్లో ఇక్కడ ఎండింగ్లో ఇలా వేసిందనమాట వర్క్. అండ్ ఇక్కడ నెక్కేమో బ్యాక్ సైడ్ ఇలా మొత్తం టోటల్ వర్క్ వచ్చి బ్యాక్ ఇక్కడ అక్కడక్కడ ఫ్లవర్స్ ఇలా వేసారు. అండ్ శారీ బ్లూ అండ్ డార్క్ బ్లూ కాబట్టి ఇక్కడ లైట్ బ్లూ యాడ్ చేసుకున్నారు, ఇలా థ్రెడ్ వర్క్స్ తోటి లైట్ బ్లూ వచ్చింది. అండ్ మొత్తము గోల్డెన్ కలర్ తోటి చేయించారు. ఇలా సింపుల్గా ఉన్న వేరే దానిపైకి కూడా యాడ్ చేసుకునే ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో పర్టికులర్గా ఏ శారీలా ఎన్ని కలర్స్ వస్తే అన్ని కలర్స్ వేయకుండా నార్మల్గా మొత్తం గోల్డ్ తోటి శారీ ఇలా సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ ఉంటే దాంతో వేయించుకున్న మనం వేరే శారీస్ పైకి కూడా మ్యాచ్ చేసుకోవచ్చు, అలా ఉంటే బ్లౌజెస్. సో ఇది నేను ఫస్ట్ టైం నా లైఫ్లో నా ఇష్టంతో ఒక మగ్గం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకున్నా అంటే ఇది. చెప్పాను కదా నా ఫేవరెట్ శారీ, నా ఇష్టంతో ఫస్ట్ టైం శారీ కొన్నానని ఒక శారీ చూపించాను కదా, దానిపైది ఇది.
అండ్ ఇది నాకు ఆబ్వియస్లీ హెవీగా నచ్చుతాయి మగ్గం వర్క్. సింపుల్‌గా ఉండొద్దు. నాకు హెవీగా ఉంటేనే నచ్చుతదని ఇంత గ్యాప్ లేకుండా టోటల్‌గా మొత్తం నిండుగా ఏయించుకున్నాను ఇది. సో, దీనికి ఇలా వచ్చింది. నా శారీలో మ్యాచింగ్ కలర్స్ వచ్చాయన్నమాట. అండ్ ఇక్కడ హ్యాండ్స్ పైన ఇలా ఏయించాము. ఇలా బర్డ్స్ ఏయించి ఇలా డిజైన్స్ చేస్తాము. అండ్ కిందనేమో ఇది ట్రెండ్‌లో ఉండే గదా! సో, అందుకే ఇలా హ్యాంగింగ్స్ లాగా షేప్‌లో చేయించుకున్నాననమాట. అండ్ ఈ హ్యాండ్స్ ఇలానే మొత్తం టోటల్ వర్క్ వచ్చింది నిండుగా. అండ్ బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి ఇలా నిండుగుంది. లుక్ మాత్రం సూపర్ ఉండే ఈ శారీ కట్టుకున్న రోజు నేను మాత్రము. ఆ ఫోటో మాత్రం పక్కా అప్‌లోడ్ చేస్తాను. ఎందుకంటే అది మంచి నీట్‌గా వచ్చింది ఆ ఫోటో. ఇది దీనికేమో హ్యాంగింగ్స్ ఇలా ఇది ఏయించుకున్నాననమాట. అండ్ ఎప్పుడైనా మనం బ్లౌజ్ మగ్గం ఏయిస్తాం కదా! అండ్ మగ్గం ఏసిన వాళ్ళు ఇన్‌కేస్ వాళ్ళు స్టిచ్చింగ్ కూడా చేస్తే వాళ్ళకి ఇయడం మాత్రం ఫుల్ బెటర్. వాళ్ళు పర్ఫెక్ట్ మగ్గం ఏస్తారు కదా! స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్ జేసిస్తారు. నా అన్ని శారీస్ ఏమో గానీ ఇది మాత్రం నేను మగ్గం ఏసిన వాళ్ళకి ఇచ్చిన అనమాట స్టిచ్చింగ్‌కి. సో, పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ జేసిచ్చిండ్రు నాకు టైంకి. అండ్ మగ్గం మాత్రం ఎప్పుడైనా నీట్‌గా ఇలా థ్రెడ్ వర్క్స్ అండ్ ఇలా ఎళ్ళిపోవడము, పూసలు అలాంటివి గాకుండా మంచి ఎళ్ళనివి అయితేనే చాలా బావుంటదనమాట బెటర్. అండ్ ఇలా పూసలే ఉన్నాయనుకో ఏంటంటే ప్రాబ్లము అవి కొన్ని రోజులైనంక డల్ అయిపోతుంటాయి. సో, అందుకే జెప్తున్నాను. మీరు ఇన్‌కేస్ మీ దగ్గర మగ్గం బ్లౌజ్ ఉంటే న్యూస్ పేపర్స్ ఉంటాయి గదా! ఈ బ్లౌజెస్ మొత్తం రివర్స్ ఉల్టా ఫోల్డ్ చేసి న్యూస్ పేపర్‌లో ఫోల్డ్ చేసి పెడితే అది ఇవి షేడ్ కాకుండా ఉంటాయన్నమాట. అండ్ ఇది ఇంకొక బ్లౌజ్. చిన్న డిన్నర్ బ్లౌజ్. సో, ఇది గూడా గ్రీన్ విత్ పర్పుల్ కదా! అండ్ ఇక్కడ బార్డర్‌కేమో ఇది లీవ్ చేసి జస్ట్ హ్యాండ్స్ పైన జస్ట్ ఇక్కడ ఈ స్పాట్‌లో మగ్గం ఏయించారు. ఏయించి బ్యాక్ నెక్‌కేమో ఇలా మగ్గం పెట్టించారు. ఏయించారు. సో, అక్కడక్కడ ఫ్లవర్స్ ఏమో నా శారీకి మ్యాచ్ అయ్యే కలర్‌లో ఫ్లవర్స్ వచ్చేసినాయి. అది మొత్తం టోటల్లీ థ్రెడ్ వర్క్ అనమాట. ఈ మిడిల్‌లో ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా! ఇవి కూడా థ్రెడ్ వర్కే. సైడ్స్‌కేమో సిల్వర్ తోటి డిజైన్ చేయించారు. అండ్ ఇవి కూడా మగ్గం వాళ్ళతోటే ఏయించారనమాట. ఇవి యాక్చువల్లీ చెప్తున్నాను. కానీ కొన్ని కొన్ని క్యూట్‌గుంటాయి. ఇవి మాత్రం సూపర్ క్యూటుంటాయి. నాకు చాలా నచ్చుతాయి ఈ శారీకి ఇవి మాత్రము. ఇది సింపుల్ లుక్ బట్ కట్టుకుంటే మాత్రం చాలా బావుంటుంది. ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ శారీ చెప్పాను కదా! దాని పైకనమాట. సో, యాక్చువల్లీ దీంట్లో డ్రాబ్యాక్ ఏమైందంటే మేము ఇక్కడ సిల్వర్ ఉంది గదా! సిల్వర్ పైన వేరే కలర్ తోటి వేరే థ్రెడ్ తోటి ఈ థ్రెడ్ తోటి ఏయమన్నామనమాట వర్క్. ఆయన బై మిస్టేక్ ఏం చేశారంటే సిల్వర్ పైన సిల్వర్ తోటే ఏసేసిండ్రు వర్క్. సో, అదంతా కనిపియది దూరం నుంచి. బట్ దగ్గర నుంచి మాత్రం ఫుల్ వర్క్ ఇది నిండుగా. ఇది పర్పుల్ విత్ గ్రీన్ కలర్ శారీ గదా! ఇలా మొత్తం టోటల్ వర్క్ వచ్చింది హ్యాండ్స్‌కి మాత్రము. గ్రీన్ థ్రెడ్ తోటి అలా వర్క్ చేస్తే మాత్రం అది మంచిగా అనిపిచ్చేది. ఇదొక్కటి మిస్. కానీ కట్టుకుంటే మాత్రం చాలా బావుంటుంది. కనిపిస్తుంది గూడా. కొద్దిగా ఇలా చూస్తే డల్‌గా అంటే సిల్వర్‌లో సిల్వర్ గదా! అంత లుక్ రావట్లేదు. బట్ కట్టుకుంటే సూపర్ ఉంటుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి పర్పుల్ పైన సిల్వర్ చేసినందుకు అది మాత్రం చాలా మంచిగా అనిపించింది. అదే వాళ్ళ హ్యాండ్స్ పైన కూడా సిల్వర్ వచ్చినందుకు వాళ్ళు పర్పుల్ తోటి వర్క్ చేస్తే అది బాగుండేది. ఇదొక్కటి డ్రాబ్యాక్ నాకు ఈ శారీలో. సో, ఇవన్నీ నా ఇవన్నీ నా శారీస్ పైన మగ్గం బ్లౌజ్ కలెక్షన్ అనమాట. ఎక్కువేం లేవు. 6 ఆర్ 7 బ్లౌజెసే. నేను వేరే శారీస్ పైకి కూడా మ్యాచ్ చేసుకుంటాను ఇవి. సో, ఇవి నా మగ్గం బ్లౌజెస్ కలెక్షన్. ఇవన్నీ నేను ప్రింటెస్ట్ యాప్ నుంచి చూసుకొని స్టిచ్చింగ్‌కి అట్లా ఇస్తుంటామనమాట. అండ్ ఇంటి దగ్గరనే ఉండే వాళ్ళకి ఇస్తాము మగ్గం చేసేది. అంటే బొటిక్స్ అలా కాకుండా నార్మల్‌గా తెలిసిన వాళ్ళు ఉన్నారు మగ్గం చేసేవాళ్ళు. సో, వాళ్ళకే ఇస్తాము. సో, ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా కొత్త కొత్త వీడియోస్ కోసం వెయిట్ చేస్తుండండి. థ్యాంక్ యూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ. నా బ్లౌజెస్ కలెక్షన్ మీకు నచ్చిందనుకుంటున్నాను. బాయ్.